పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. మరి ఈరోజు మనం ఖమ్మం పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో ఉన్నాం. మరి ఎంతో అద్భుతంగా ఇక్కడ ధ్యానం చేస్తున్నారంతా ఈ స్టేడియంలో. మరి ఈ స్టేడియంలో మన పోయిన జూన్ నుంచి 1 తారీఖు నుంచి జూన్ 21 నుంచి యోగా డే నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు సేవ చేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మెడిటేషన్ గురించి అవగాహన కల్పిస్తూ ఇక్కడ కొన్ని కుటుంబాలు వాళ్ళు జీవితాలను త్యాగం చేస్తూ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా మరి ఇక్కడ కనిపెట్టుకుంటూ వచ్చిన వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉన్నారు. ఆ సేవలో భాగంగా ఈరోజు ఇక్కడ కొంతమంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ తులసి మేడం ఉంది. తులసి మేడం మరి ఫస్ట్ నుంచి దీన్ని చేసుకుంటూ వస్తుంది. ఈ కార్యక్రమాలు ఎన్నో విషయాలు వారి అనుభవాల్లో వారి మాటల్లో మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఫస్ట్ నుంచి ఇక్కడ 21 నుంచి 21 కంటే జూన్ 10వ తారీఖు నుంచి కూడా చేసుకుంటూ వస్తామని చెప్తున్నారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎలా వీళ్ళందరినీ ఎలా మీరు రిసీవ్ చేసుకున్నారు? మరి సుమారు ఒక 3000 మంది రోజు ఇక్కడ వాకర్స్ ఉంటారు. వాళ్ళందరికీ మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? ఎవరెవరు ఇక్కడ ఈ సేవ చేస్తున్నారు? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఖమ్మం వాళ్ళు మీ మాటలో చెప్పండి తల్లి. నా పేరు తులసి అండి. మేము 20 సంవత్సరాల నుంచి ధ్యానంలో చేస్తున్నాను. 2002 నుంచి నేను ధ్యానంలోకి వచ్చాను. నేను వచ్చిన దగ్గర నుంచి ధ్యానం చేస్తూ నా తోటి వారందరికీ కూడా ధ్యాన ప్రచారం చేయటం నా అలవాటు. మరి నేను ఖమ్మం వచ్చి మా సారు సింగరేణిలో మణుగూరులో చేశారు. రిటైర్డ్ అయ్యి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయ్యి ఖమ్మం వచ్చాము. ఖమ్మం వచ్చిన దగ్గర నుంచి స్టార్టింగ్ వైరాలో చేసాము ప్రోగ్రాము. తర్వాత గోదాదేవి పిరమిడ్ దగ్గర ఎక్కడ ప్రోగ్రాం ఉందంటే పిండి ప్రోలు ఎక్కడుందంటే అక్కడికి వెళ్తున్నాము ఇద్దరము. మరి ఎక్కడ ధ్యానం ఉంది, ఎక్కడ పిరమిడ్ ఉందంటే అక్కడికి వెళ్ళటం చేయటం నా చేత అయినంత సేవ చేస్తూ ఉన్నాను. మరి జూన్ నెల 10వ తారీఖు ఆనంద్ ప్రసాద్ గారు, డాక్టర్ సురేష్ కొంతమంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి యోగా డే గురించి మాట్లాడుతూ మాకు ధ్యానం చేయడానికి ప్లేస్ కావాలండి అని సురేష్ డాక్టర్ అప్లై చేశారట. అక్కడ దాని అప్లికేషన్ పెట్టాక ఆ కలెక్టర్ గారు ఈ గ్రౌండ్కి వచ్చారంట. అంతకుముందే వచ్చి ఇక్కడ చెట్లు ఉన్నాయి, బాగున్నాయి, ఇక్కడ ఏదో మంచి కార్యక్రమం జరగాలి అని ఆయనకి అనిపించి వెంటనే అదే రోజు మీరు పలాని గ్రౌండ్లో గేట్ పక్కనే చెట్లున్నాయి, ఆ చెట్ల దగ్గర ధ్యానం చేయండి, మీరు అది వాడుకోండి అని మనుషులు ఇచ్చి ఇదంతా క్లీన్ చేయించారు. అదే రోజు సురేష్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, అక్క ఇక్కడ ప్లేస్ ఇచ్చారు మనకి, మళ్ళీ ధ్యానం చేయమని చెప్పారని చెప్పి సురేష్, ఆనంద్ ప్రసాద్ గారు వీళ్ళు చెప్పినాక మేమిద్దరం వచ్చాము. ఆ రోజు సాయంత్రం నుంచి నేను మా వారిద్దరం ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన ఇక్కడ వాకర్స్ ఉంటారు, స్పోర్ట్స్ మెన్స్ ఉంటారు, హాస్టల్ పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళంతా స్పోర్ట్స్లో గెలిచి హాస్టల్ పెట్టారు ఇక్కడ. ఆ హాస్టల్ పిల్లల్ని కూడా వెళ్ళి వాళ్ళ గురువుల్ని దగ్గరికి వెళ్ళి మీకు మాకు అందరికీ మంచిగా ఉంటుంది, పిల్లలకి చాలా మంచిది ధ్యానం చేస్తే అని చెప్పి వాళ్ళని తీసుకురావటం. వెళ్ళే వాళ్ళకి కూడా మన వాళ్ళందరూ గోదాదేవి పిరమిడ్ నుంచి కూడా ఎంతోమంది వచ్చి పాంప్లెట్స్ పంచారండి. మరి అందరూ వచ్చి పాంప్లెట్ చక్కగా ఇచ్చి వాకర్స్ అందరికీ మీరు రండి 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయండి అని చెప్పి పిలుస్తుంటే వాళ్ళు వచ్చి వాకింగ్ అయ్యాక ఇక్కడ 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ ఏమీ లేవండి, చైర్స్ ఉన్నాయి. ఈ పిరమిడ్స్ పెట్టారు వెంకటేశ్వరరావు గారు. చైర్స్ ఉన్నాయి కానీ వర్షం వస్తుంది, దోమలు బాగా ఉన్నాయి, వర్షం వస్తే తడుస్తున్నాయి. ఇక ఎలా అని చెప్పి మళ్ళీ పట్టాలు వేసారు. ఆ పట్టాలు వేసినా కూడా మళ్ళీ అవి జారిపోయి మళ్ళీ అయింది. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ దీన్ని చేశారు. ఇప్పుడు కృష్ణ గారు, మరి పురుషోత్తం గారు, ఈ ఫ్యాన్లన్నీ వెంటనే ఆయన ఒక్కొక్కళ్ళు ఒక్కోటండి. వెంటనే ఈ ధ్యాన మహత్యం అన్నీ తీసుకొచ్చేస్తుంది. సార్ వచ్చి ఇక్కడ పవర్ ఇస్తే నేను వెంటనే ఫ్యాన్లు కొనిస్తా మేడం అన్నారు. ఆ రోజే ఆ సారు సునీల్ రెడ్డి గారి గ్రౌండ్ ఇన్ఛార్జి, ఆయనకి చాలా ఇష్టం ధ్యానం అంటే. ఆయనే వచ్చి ఇదంతా కూడా పీస్ఫుల్గా ఉండాలి, ఇదంతా ఇట్లా షీట్ వేయండి అని ఆయనే మనకి చెప్పారు. నెక్స్ట్ వెంటనే ఆయన సార్ ఫ్యాన్లు ఇస్తున్నారు అంటే మనకి వెంటనే వచ్చి పవర్ ఇప్పించారు. పవర్ ఇచ్చిన రోజే సార్ వచ్చి ఫ్యాన్లు పెట్టారు.
ఒక్కొక్కళ్ళు చేస్తున్నారు. ఆ కృష్ణ సార్ వచ్చి ఇదంతా డెకరేషన్కి చూశారు. ఆజాద్ గారు, గోదాదేవి పిరమిడ్ మాస్టర్స్, ఆ సార్ వస్తారు రోజు. అందరూ చాలా మంది, మేడం శ్రీనివాస్ గారు, చల్లా శ్రీనివాస్ గారు, వీళ్ళంతా అందరి చేతులు పడుతున్నాయి. ఇక్కడ ఏ ఒక్కరిది కాదండి, అందరూ కలిపి ఇక్కడ పబ్లిక్ పిరమిడ్ రావాలని మా సంకల్పం. ఇక్కడ అది వస్తుంది కంపల్సరీ. మా సంకల్పం అది, అందరి సంకల్పం అండి. నేను ఖమ్మం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ప్రతి ఒక్కళ్ళు ఖమ్మంలో పిరమిడ్ లేదు, పబ్లిక్ పిరమిడ్ లేదని అందరి సంకల్పం ఉంది. అందుకే ఇక్కడ వచ్చింది. ఇది ఏది ఉట్టికి రాదు కదా, ధ్యానుల సంకల్పమే ఇది. చక్కగా ఇప్పటికి 900 మంది కనెక్ట్ అయ్యారండి. రిజిస్టర్ కూడా ఉంది మన దగ్గర. మరి చాలా బాగా జరుగుతుంది. ఏ రోజు కొత్త వాళ్ళు 4-5 తక్కువ ఉండరు. ఒక్కో రోజు 70 మంది ఉంటారు, ఒక్కో రోజు 20 మంది ఉంటారు, ఒక్కో రోజు 30 మంది. వాళ్ళ టైంని బట్టి వస్తుంటారు. వచ్చి పావు గంట క్లాసెస్ చెప్పడానికి కుదరదండి. ఇక్కడ ఓన్లీ మెడిటేషన్ నేర్పడం వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే టైమింగ్స్ వాళ్ళకు ఉండవు. వాకింగ్ చేసి వచ్చేస్తారు. ఓ పావు గంట కూర్చోండమ్మా, అరగంట కూర్చోండమ్మా, వాళ్ళ టైమ్స్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. వాళ్ళ టైమింగ్స్ ప్రకారం మా టైమింగ్స్ పెట్టాం మేము. ఎందుకంటే వాళ్ళని నేర్పుతున్నాం, వాళ్ళలోకి దూరి మనం నేర్పుతున్నాం, పని చేస్తున్నాం. అందరూ కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. ఎందుకంటే ఆ జనాన్ని చూసి మనకి కూడా రావాలి. మేము ఒకరోజు కూడా ఇంట్లో ఆబ్సెంట్ కావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకొకళ్ళు ఇద్దరు నేర్చుకుంటారు మన ద్వారా అనే సంకల్పంతో ఈ వర్క్ జరుగుతుందండి. ఓకే మాస్టర్స్, ఇదే. ఓకే మేడం. సార్ కృష్ణ గారి ఒక మాటల్లో ఇందాం. కృష్ణ గారు మరి ఇక్కడ ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమాల్లో ఉన్నారు. మన్యం కృష్ణ గారు మరి వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయం పనులు చూసుకుంటూ కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ మరి అలాగనే ఇల్లు బ్యాలెన్స్ చేసుకుంటా 3 బ్యాలెన్స్ చేసుకుంటా మరి ఎంతో కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఖమ్మం జిల్లాలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో. వారి మాటలు ఏందో సార్, మీ మాటల్లో చెప్పండి. పిఎంసి ప్రేక్షకులకు మరియు ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము 2023 నుంచి ఖమ్మంలో 108 పిరమిడ్ పోయిన తర్వాత పిరమిడ్ ఇక్కడ ఎక్కడో ఒకసాట పిరమిడ్ కాన్సెప్ట్ మాకు ఇక్కడ శైలజ మేడం, మేమందరం అందరి అధికారుల దగ్గరికి, ప్లస్ మున్సిపాలిటీ కాడికి, తర్వాత కలెక్టర్ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాము. 2023 నుంచి 2024 కంప్లీట్ తిరుగుకుంటా దాదాపు ఒక 10-15 సార్లు వెళ్ళాము. అక్కడ ఇక్కడ ఎక్కడో చూపించారు. కానీ ఖమ్మంలో పిరమిడ్ వస్తుందని నాకు ఫస్ట్ కాడి నుంచి కూడా ఎక్కడో ఒకసారి వస్తుంది. అది ఎక్కడనేది కాన్సెప్టు మాకు ఇక్కడ నెరవేరింది. అది ఆ రోజు నుంచి ఎవరో దాన్ని పునాది వేసుకుంటే తిరుగుతూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇక్కడ ఫస్ట్ ఖమ్మం జిల్లాలో ఇక్కడ మనము ఏ ప్రోగ్రామ్ కూడా పిఎంసీది కానీ పిఎస్ఎస్ఎంది కానీ ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా ముందు ఖమ్మం జిల్లాలోనే స్టార్ట్ చేస్తాము. ప్రతి ఏది కూడా ఇక్కడ శాఖాహార ర్యాలీ భారీగా పెట్టాము. ఫస్ట్ శాఖాహార ర్యాలీని భారీగా పెట్టాము. ఆ రోజు మినిమం ఒక 7,000 నుంచి 8,000 మంది మేడం సమక్షంలో ఆ రోజు హనుమంతరావు గారు భారీగా చేశాము. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన తెలంగాణ మొత్తం కూడా స్టార్ట్ అయింది. మొన్న ప్రోగ్రాం కూడా కొత్తగూడెంలో పెట్టింది కూడా అదే టైప్లో ప్రోగ్రాం మనం పెట్టాము. ఇక్కడ మనము ఈ కాన్సెప్ట్ 100%గా ఈ సారు ఈ మేడము బాగా ఇంట్రెస్ట్ చూపించారు. అంటే మేము వస్తున్నాము కానీ వచ్చి అక్కడ ఇంటర్వ్యూ చేస్తాము వచ్చిన వాళ్ళని. నేను కంటిన్యూగా ఒక 10 days వచ్చాను. సాయంత్రం పూట ఒక 8 దాకా కంటిన్యూగా ఉండేది. వచ్చిన వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళు ఉంటే లోన తీసుకొచ్చి కూర్చోబెట్టేది. మనం ఎవరు ధ్యానం ఈ టైప్లో చేయాలి ధ్యానం అనేది అదొక్కటే కాన్సెప్ట్. ఆ ముంతలో రోజుకి 40 నుంచి 50 మంది, 60 మంది, 70 మంది అలా వచ్చి చేసుకుంటాను. డైలీ బుక్ పెట్టారు. ఈ బుక్ని మళ్ళీ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు మొత్తం గ్రూప్ తయారు చేశారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది, గ్రూప్ తయారు చేశారు. ఈ గ్రూప్లో మెసేజ్లు మన ధ్యానం గురించి కానీ దేని గురించి కానీ మెసేజ్లు కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ 100% సంకల్పం అనేది చాలా గట్టిదైన సంకల్పం. ఒక గవర్నమెంట్ దాంట్లో కలెక్టర్ గారు ఎమ్మటే దీన్ని ఓకే అన్నాడు అని అంటేనే అర్థమైపోయింది. ఆ రోజు ఇక్కడ ఉట్టికి వీళ్ళు పట్టాలేశారు. మామూలుగా నేను వచ్చాను. వస్తే ఏంది అని అంటే అప్పుడు మట్టి ఉంది సార్, ఇక్కడ కింద మట్టి మొత్తం ఏం లేదు, కంకర లేదు, మట్టి ఉంటే ఏంది అని అంటే 100% ఇక్కడ ఖచ్చితంగా మనకి పిరమిడ్ వస్తుందన్న. రోడ్డు పక్కన వచ్చింది అని అంటేనే మన కాన్సెప్ట్ 100% సక్సెస్ అయినట్టు. అది వస్తుందని చెప్పాను. తర్వాత కంకర తోలిచ్చారు.
దీన్ని మంచిగా సెట్ చేసి అక్కడ కొద్ది మిగిలినా కూడా మిగతాది మొత్తం కూడా పోయమని చెప్పాను. వర్క్ మట్టుకు వీళ్ళు చేశారు, కానీ వచ్చి చెప్పిపోతుండేది మేమైతే. ఇక్కడ పట్టా గవర్నమెంట్ మనకి, ఆ పట్టా కూడా గవర్నమెంట్దే వచ్చింది. మళ్ళీ పట్టా పైన వేయడానికి కూడా మార్కెట్ యార్డ్లో పట్టా ఉంటే ఆ పట్టాను వాళ్ళ దగ్గర అడిగి రిక్వెస్ట్ చేస్తే ఒక పట్టా, పెద్ద పట్టా ఇచ్చారు పైన. అది మొత్తం సరిపోయింది, కొద్దిగానే తక్కువైంది. మన అన్నోళ్ళు కొనుక్కొచ్చినవి మొత్తం చినిగిపోయాయి వాస్తవంగా. ఇక ఆ పట్టా వేసిన తర్వాత బాగలేదనిపించింది. సురేష్ రెడ్డి గారు వచ్చి, సునీల్ రెడ్డి గారు వచ్చి డెకరేషన్ అలాగ ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పారట. సరే నేను ఎమ్మటే మేడం వాళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అని పోయి టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర ఈ కిందిది మొత్తం టెక్చర్ కొనుక్కొచ్చాము. దీన్ని సక్సెస్ చేశారు. నేను ఈ మధ్యలో ఒక 4 days 5 days రాలి. ఈ లోపల శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కలిసి ఈ కిందది అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క సంకల్పం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళది దీంట్లో బాధ్యులు. అంటే ఏ విధమైన సాయం మనం ఎవరిని అడగలేదు, కానీ ఇక్కడ బాధ్యులు ప్రతి ఒక్కటి చేస్తుంది అని అంటే ఖచ్చితంగా ఇక్కడ మెరిట్, ఇక్కడ పిరమిడ్ అనేది కంపల్సరీ 100% వస్తుంది. దీనికి సహకరించిన ఇక్కడికి వచ్చిన అందరికీ, ప్లస్ ఆనంద్ గారికి మరియు హనుమంతరావు గారికి అందరికీ నాకు ధన్యవాదాలు. ఓకే కృష్ణ గారి మాటల్లో మనం విన్నాం. ఇంకా మీరు ఎంతో చేయాల్సినవి ఉన్నాయి, మీకు ఎంత పలుకుబడి ఉంది మార్కెట్లో కానీ ఖమ్మంలో కానీ. ఇంకా మీ ఇంతకుముందు మీ గ్రామంలో కూడా మరి ఒక పిరమిడ్ నిర్మాణం చేశారు. ఇక్కడ కూడా మీ వంతు కర్తవ్యం ఉంది, చేయాలి తప్పనిసరిగా. మరి ఇంకొక మాస్టర్ మన పురుషోత్తం గారు ఉన్నారు, వారితో మాట్లాడుకుందాం. మరి ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, మరి రిటైర్ మరి సింగరేణి ఎంప్లాయ్. వారు మనుగూరులో ఉండి ఎన్నో సేవలు చేశారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి. ఎక్కడ శాఖాహార ర్యాలీలు ఉండా కూడా మరి వారి భార్యాభర్త ఇద్దరు మరి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఇక్కడికి వచ్చి అక్కడ రిటైర్ అయిన తర్వాత మరి ఖమ్మం జిల్లాలోకి వచ్చి ఖమ్మం జిల్లాలో ఉండి ఈ టౌన్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఈ డ్యూటీకి కనెక్ట్ అయ్యారు. భార్యాభర్తలు ఇద్దరు డ్యూటీకి కనెక్ట్ అయ్యారు. మేము ఎప్పుడైనా మరి ఖమ్మం జిల్లాలో ఏమైనా విషయాలు జరుగుతుంటే మనుగూరులో కానీ భద్రాచలం కానీ పాలవంచ చెప్తే మాకు ఇక్కడ డ్యూటీ ఉంది అని చెప్పేసి మా దగ్గర కూడా రాకుండా ఇక్కడే వాళ్ళు ఉండి ఎంతో మంది వస్తున్నారు ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్, వాళ్ళకి సేవ చేయాలని వారు అనేవాడు. వారి మాటల్లో మనం విందాం. పిఎంసి వారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులకి, పిరమిడ్ మాస్టర్స్కి, అలాగే జిల్లా ఇన్ఛార్జీలకి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఉమామహేశ్వరరావు. నేను మణుగూరులో సింగరేణి కాలరీస్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఖమ్మం వచ్చాను. 1 year అయిపోయింది, 2nd year నడుస్తుంది. 1 year వచ్చిన కాడ నుంచి నేను ఖమ్మంలో ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ, శైలజ మేడం ఎక్కడ మెడిటేషన్ ఉన్నా కానీ పిలిస్తే వెళ్ళేటోడిని. నా ఖమ్మంలో ఏంటంటే వచ్చిన కాడ నుంచి ఎక్కడ పబ్లిక్ పిరమిడ్ ఉందా అని చూసేటోడిని. లాస్ట్కి ఒకటి గోదాదేవి పిరమిడ్ ఒకటి ఇక్కడ నడుస్తుంది అని చెప్పి తెలిసిన తర్వాత గోదాదేవి పిరమిడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొన్నా. ఇక్కడ అట్లా తర్వాతనే ఇక్కడ జిల్లాలో అన్ని ప్రోగ్రామ్స్లో ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ పబ్లిక్ పిరమిడ్ రావాలని అనుకుంటున్నాం, కానీ అందరూ అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నా, కానీ మనకి ఛానల్ దొరకలేదు. తర్వాత ఆనంద్ ప్రసాద్ గారు యోగా వాళ్ళందరినీ జమ చేసి యోగా డే సందర్భంగా దాంతోపాటు మన పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళని, ఇంకా వేరే వాళ్ళని, ఇతరత్ర ధ్యానాలు వేరే వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు అందరం కలిసి కలెక్టర్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు కలెక్టరు గారు మీకు ధ్యానానికి ప్లేస్ కావాలంటే ఈ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ గారు ఇది ఇచ్చిన తర్వాత, విశ్వానికి ఆయన ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కడికడికే ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నా అక్కడికి ట్రాన్స్ఫర్ 3 రోజుల్లో ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆయనకి 3 రోజుల్లో ట్రాన్స్ఫర్ వచ్చి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. ఆయన గారు ఉండుంటే ఇంకా ఈ పాటికి స్ట్రక్చర్ పడేదేమో అనుకుంటున్నా. అయితే ఇప్పటికైనా ప్రాబ్లం లేదు, ఇక్కడ ఖచ్చితంగా పిరమిడ్ వస్తుంది, అది మా సంకల్పం ఖచ్చితంగా. అయితే జూన్ 10 నుంచి కార్యక్రమం మొదలైంది. ఇక్కడ జూన్ 10 నుంచి ఇక్కడ 3000 మంది కార్మికులు రోజు వాకింగ్ చేస్తారు. ఈ గ్రౌండ్ కాకుండా పక్కన పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో కూడా చేస్తారు. అక్కడ కూడా పోయి పాంప్లెట్ పంచడం జరిగింది. 3000 మంది చేస్తున్నారు. చాలామంది దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు. మార్నింగ్ కొంతమంది రారు, ఈవినింగ్ కొంతమంది రారు. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ కావడం కోసం మార్నింగ్ ఈవినింగ్ మేము పాంప్లెట్ పంచడం జరిగింది. పాంప్లెట్ పంచి కూర్చోబెట్టడం జరిగింది. ఫస్ట్ పిరమిడ్స్ తీసుకొచ్చి 10వ తారీఖు పెట్టిన తర్వాత తెల్లారి నుంచి నేను మార్నింగ్ 6 నుంచి 9 వరకు, ఈవినింగ్ 6 to 9,
అది కంటిన్యూషన్ అప్పటి నుంచి జూన్ 10 నుంచి ఇప్పటివరకు కంటిన్యూషన్ వస్తూనే ఉన్నా. మధ్యలో 2-3 రోజులు ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు 4 రోజులు లేను. అంతేగాని రోజు వస్తూనే ఉన్నా, రోజు చేస్తూనే ఉన్నాం. మా ఆవిడ నేను సాయంత్రం వస్తున్నాం. ఆ ప్రమిళ ఆంటీ గారు ఆమెను కూడా తీసుకొని వస్తున్నా రోజు. ఇంకెవరన్నా వచ్చినా కానీ తీసుకొని వస్తున్నా, కారులో తీసుకురావటం తీసుకుపోవటం వాళ్ళని. మన మెడిటేషన్ వాళ్ళ గోదాదేవి పిరమిడ్ నుంచి సీతయ్య గారు, ఆజాద్ గారు, చల్లా శ్రీనివాసరావు గారు, ఇంకా ఇతరత్ర మన వాళ్ళందరూ చాలామంది వచ్చి ఇక్కడ పాంప్లెట్ పంచడం జరిగింది. లేడీస్ కూడా వచ్చి ఝాన్సీ వాళ్ళందరూ, నాగమణి వాళ్ళందరూ వచ్చారు చాలామంది. అది చేయబట్టే వాళ్ళందరూ పాంప్లెట్లు పంచుతుంటే ఒక 5 నిమిషాలు కూర్చోండి సార్, 5 నిమిషాలు కూర్చోండి సార్, 5 నిమిషాలు కూర్చొని చూడండి సార్ అన్నప్పుడు వాళ్ళు అట్లా చెప్పడం వల్ల 5 నిమిషాలే కానీ వచ్చి కూర్చోవడం జరిగింది. 5 నిమిషాలు కూర్చున్న వాళ్ళు ఇప్పుడు 1-10 నిమిషాలు కూర్చున్నట్టు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. 41 days కంటిన్యూషన్ కనెక్ట్ అయిపోయి వాళ్ళ ఏజ్ 70 సంవత్సరాలకి కనెక్ట్ అయిపోయారు. 70 నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటున్నారు చాలామంది మార్నింగ్ వచ్చి. అంటే ఇక్కడ పిరమిడ్ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కాకపోతే పర్మిషన్ రావాల్సింది. అది R&B వాళ్ళ పర్మిషన్ కావాలా, దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది త్వరలో అది కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పిరమిడ్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం ధ్యానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంది కనెక్ట్ అయ్యారు. 900 మందికి ధ్యానం చెప్పడం జరిగింది. 900 మంది కనెక్ట్ అయ్యారు ధ్యానానికి. ఇంకా కొంతమంది పాంప్లెట్ తీసుకెళ్లి ఇంటికాడ కూడా ధ్యానం చేసుకుంటున్నారు. ఇంతకుముందు మన దగ్గర మన మాస్టర్సే ధ్యానం చేసేటోళ్ళు, వాళ్ళు మానేసి మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ అయ్యి మళ్ళీ వస్తున్నారు చాలామంది ఇక్కడ పెట్టడం వల్ల. అంటే వాళ్ళు కొంతమంది ఇళ్లలో చేసుకుంటున్నారు, ఇప్పుడు ఇక్కడ మంచిగా పెట్టారు. ఇది పబ్లిక్ పిరమిడ్, చాలా బాగుంది. ఇక్కడ ఖచ్చితంగా ఇది ఉండాలా అని చెప్పి అందరూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉండి మేమేమన్నా దీనికి ఏమన్నా సాయం చేయాలా సార్ అంటే, మీరు పిరమిడ్ కట్టినప్పుడు సాయం చేద్దరు కానండి, ఇప్పుడు అవసరం లేదు ప్రస్తుతానికి అని చెప్పాము మేము. అంటే అంతా కనెక్ట్ అయిపోయారనమాట. అంటే ఆర్థికంగా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఒక 5-6 డాక్టర్లు కనెక్ట్ అయ్యారండి ఇక్కడ. ఒక డాక్టరు సూర్యాపేట నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు, ఇక్కడికి వచ్చారు డాక్టరు. ఆయన మెడిటేషన్ తెలుసంట. ఆయన వచ్చి వాళ్ళ బాబు బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేద్దామంటే వద్దండి అని చెప్పి గోదాదేవి పిరమిడ్లో పెట్టడం జరిగింది. అంటే అట్లా కనెక్ట్ అవుతున్నారు. అంతకుముందు మెడిటేషన్ టచ్ ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఎప్పుడో పత్రి సారు తులసీదళం బుక్కులు పంచిన ఆయన, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం సార్ వచ్చినప్పుడు తులసీదళం బుక్కులు పంచారంట. ఆయన సేవలకు వెళ్తూ ఉంటాడు. ఆయన రిటైర్ అయిపోయారు, బ్యాంక్ ఎంప్లాయీ. ఆయన వచ్చి రోజు గంట కూర్చొని వెళ్తాడు, మార్నింగ్ వచ్చి రోజు గంట. ఆయన ఇన్ని రోజులకి మళ్ళీ కనెక్ట్ అయ్యానండి నేను, దీనికి పత్రి సార్ వచ్చినప్పుడు కనెక్ట్ అయ్యా, మళ్ళీ మధ్యలో మిస్ అయ్యా, మళ్ళీ కనెక్ట్ అయ్యా, వదిలిపెట్టనండి నేను ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పి అంటున్నాడు ఆయన. అంటే ఇది రావటం వల్ల చాలా మందికి మంచి జరిగిందని మేము అనుకుంటున్నాం, చాలా మందికి ధ్యానం అందిందని అనుకుంటున్నాం. ఇంకా ముందు ముందు అందరికీ అందాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి నాకు ఈ అవకాశం ఇచ్చిన PMC ఛానల్ వారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉమా గారు. ఇంకొక మాస్టర్ ఉన్నారు మన దగ్గర, చల్లా శ్రీనివాసరావు గారు, వారి మాటలు విందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలండి. ఇక్కడ వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ, PMC ఛానల్ వాళ్ళకి అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. నా పేరు చల్లా శ్రీనివాసరావు అండి, నేను ఖమ్మంలో ఉంటాను. ఈ ప్లేస్ రావడానికి చాలా అద్భుతంగా జరిగిందండి. అసలు ఈ ప్లేస్ రావడానికి చాలా గొప్ప అద్భుతం అనుకోవాలి. యోగా డే సందర్భంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి యోగా డేకి రండి సార్ అని చెప్పేసి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళేసేసి, ఆ సురేష్ డాక్టర్ సార్ మాకు ఒక ప్లేస్ లేదు, ఒక చిన్న ప్లేస్ ఏదైనా ఉంటే చూపించరా అనగానే ఆయన ఒక్క నిమిషం కూడా కలెక్టర్ గారు ఆలోచించలేదండి అసలు. మరి ఎందుకు కనెక్ట్ అయిపోయారో ఈ ధ్యానానికి, ఈ విశ్వానికి ఎందుకు కనెక్ట్ అయ్యారో సారు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ఆ చెట్ల కింద గ్రౌండ్ లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ చెట్లు ఉంటాయండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పేసి వెంటనే పర్మిషన్ ఇచ్చేసి దీన్ని క్లీన్ చేయించేసిండ్రండి. ఆ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా ధ్యానం అందరికీ మేము నేర్పించడం జరుగుతుంది. కొత్త వాళ్ళకు మేము ధ్యానం నేర్పిస్తుంటే మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అండి. మేము కొత్త వాళ్ళు అంటే మేము అంతా పాత వాళ్ళని ఎప్పుడో ధ్యానం నేర్చుకున్నాం, కానీ ప్రతిరోజు కూడా ఒక 10 మందికి 5 మందికి ధ్యానం నేర్పిస్తుంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ మేము కొంతమంది మధ్యలో ఏదైనా పనులు ఉండి, ఊర్లలో ప్రయాణం ఉండి, ఫంక్షన్లు ఉండి రాకపోయినా కానీ ఉమామహేశ్వరరావు గారు, తులసి మేడం గారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పకుండా వస్తారు. వాళ్ళు వచ్చేసి ప్రతిరోజు ఇక్కడ జూన్ 10వ తారీఖు నుంచి ఇప్పటివరకు సేవ చేస్తున్నట్టు చాలా గొప్ప విషయం అండి. అతి త్వరలో ఇక్కడ మంచి పిరమిడ్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. మీ అందరం కూడా ఇక్కడ చాలామంది
వచ్చి పనిచేస్తూ ఉంటారు. గోదాదేవి పిరమిడ్ నుంచి వస్తానండి. గోదాదేవి పిరమిడ్కి నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నా. గోదాదేవి పిరమిడ్ నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. వచ్చేసి ఇక్కడ పాంప్లెంట్ పంచటము, ధ్యానం గురించి నేర్పటము. వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉంటారు. ఇక్కడ గ్రౌండ్కి వచ్చేసి ధ్యానం అందరికీ నేర్పించాలంటే మేము గ్రౌండ్కి వస్తాం అని చెప్పేసి గ్రౌండ్కి వచ్చేసి ధ్యానం నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు. పాంప్లెట్లు అక్కడ ఉండి ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ అందరూ ఎంతో మంచిగా ఉత్సాహంగా పాంప్లెట్లు పంపించి పనిచేసి ధ్యానం నేర్పిస్తే అది చాలా 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 గొప్ప విషయం అండి. వాళ్ళు మంచి సేవ చేశారు ఇక్కడ అందరూ కూడా. గోదాదేవి పిరమిడ్లు కాకుండా ఇంకా బయట మాస్టర్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఖమ్మం జిల్లా పిఎస్ఎం అధ్యక్షురాలు శైలజ మేడం గారు కానీ, రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు హనుమంతరావు గారు కానీ మా అందరికి కూడా వాళ్ళు మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారికి కూడా మేము ధన్యవాదాలు. పిఎంసి వారికి కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు. ఒకసారి శ్రీనివాసరావు గారు, మరి ఇంకొక మాస్టర్ ఉన్నారు, మరి ఆజాద్ గారు, వారి మాటల్లో. పత్రిజీ మహారాజుకి ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన అందరూ ఆత్మబంధువులందరికీ నమస్కారాలు. నేను ఒక 3 years నుంచి ఈ ధ్యానంలోకి వచ్చాను. సో అక్కడ నాకు మొదటి నుంచి కూడా ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మనకు ఒక పబ్లిక్ పిరమిడ్ లేదే అని ఒక బాధ ఉండేది. అప్పుడు మేమందరం కలిసి దశావతారాలని ఆనందప్రసాద్ క్లాస్ పెడితే అక్కడ వెళ్ళాము 10 రోజులు. ఆ రోజు ఒక సంకల్పం తీసుకున్నాము, ఎక్కడైనా సరే మనం సంపాదించాలి ప్లేస్ అని. కానీ చాలా ట్రై చేసాము, ఎక్కడా ఎవరు కూడా హెల్ప్ చేయలేదు. ఫైనల్గా యోగా డే సందర్భంగా వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చింది. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంట్లో ధ్యానం చేసిన దానికంటే ఇక్కడ వచ్చి కూర్చొని ధ్యానం చేస్తే చాలా ఎనర్జెటిక్గా ఉంది పవర్. ఇక్కడ పవర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నేను గుర్తించి మా వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. రోజు కంపల్సరీగా ఎన్ని పనులున్నా సరే ఈవినింగ్ కంపల్సరీగా వచ్చి ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నాను. చిన్న చిన్న ఏదైనా ఇలా ఈ యొక్క షెడ్కి ఏమైనా కావాల్సిన ఇటు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాం. సో అందరూ కూడా ఇక్కడ ఎట్లా అంటే పాంప్లెట్లు తీసుకొని వాళ్ళు రాకపోయినా సరే వెనకబడి మరీ తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి ఇక్కడ 5 నిమిషాలు అని చెప్పి కూర్చోబెడితే వాళ్ళందరూ ఇప్పుడు 1/2 hour చేస్తున్నారు. ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా ధ్యానం చేసుకున్న సార్ ఇక్కడ కూర్చోడానికి టైం లేదు అని చెబుతున్నారు. అయినా పర్వాలేదు, మనం ఒక 900-1000 మందిని, ఒక 1000 మందిని మనం కలెక్ట్ చేయగలిగామంటే ఈ తక్కువ సమయంలో చాలా ఆనందంగా ఉంది మాకు. మేము డెఫినెట్గా ఇక్కడ పిరమిడ్ కట్టాలనే సంకల్పం ఉంది, కట్టి తీరుతాం అనే ఒక నా దృఢ సంకల్పం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక మేడం ఉంది, మరి మేడం మాటల్లో విందాం. ప్రమీల మేడం సీనియర్ మాస్టర్, ఎన్నో సేవలు చేశారు. మరి మేడం మాటల్లో విందాం. ఇక్కడికి విచ్చేసినటువంటి పిఎంసి వారికి, ధ్యానమిత్రులందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. నేను టీచర్గా చేసి రిటైర్ అయ్యానండి. రిటైర్ అయిన దగ్గర నుంచి ధ్యానంలోకి వచ్చాను. ఒక 13 years అయింది నేను ధ్యానం చేయబట్టి. కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి ధ్యానం చేస్తున్నా కూడా ఇంత ఎనర్జీ ఎక్కడా లేదండి. ఇంట్లో కూర్చొని చేసిన పిరమిడ్స్ కొనుక్కున్నాను, ఎన్ని చేసినా కూడా ఇక్కడికి ఎంటర్ అవుతున్నామంటేనే ఎంట్రన్స్ నుంచే ఎనర్జీస్ మొదలవుతున్నాయి. అసలు ఎంత బాగుందో అంత బాగుంది. 3 నెలలు, ఈ 3 months నుంచి తులసి ఉమామహేశ్వరరావు ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వస్తారు రోజు. వాళ్ళిద్దరికీ కూడా నా ధన్యవాదములు. ప్రతిరోజు కూడా నేను ఒక్కదాన్నే ఉంటానండి, మా పిల్లలు ఇక్కడ ఉండరు. ఇంక అయినా కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి రోజు ఇక్కడికి రావటం, ఇక్కడ ధ్యానం చేసుకోవటం. మంచిగా ఎనర్జీ ప్లేసు ఇక్కడ తప్పనిసరిగా పిరమిడ్ వస్తుందండి. పిరమిడ్ వస్తుందని బాగా నమ్మకం ఉందండి నాకు. నేను మొదటి నుంచి సంకల్పం పెట్టుకొని నేను కూడా పిరమిడ్ వస్తుంది, ఇక్కడ వర్షం వచ్చినా లెక్క చేయట్లా, బురదలో కూర్చొనైనా చేస్తున్నాం. కానీ ఇక్కడ నుంచి బాబుదిగా అట్లా ఒక్కరోజు కూడా మానలా ఇంత మట్టికి నేను కూడా. అట్లా చాలా బాగుందండి. ఇప్పుడు పిఎంసి వాళ్ళందరికీ ధన్యవాదములు. శైలజ మేడం గారు కూడా ఎప్పటి నుంచో నాతో చాలాసార్లు అన్నారు, మేడం గారు ఇక్కడ మనకి ఖమ్మంలో ఒక పిరమిడ్ వస్తే బాగుండు, అది చూస్తున్నాం, ప్లేస్ చూస్తున్నామండి, చాలా రేటు చెబుతున్నారు, అది చెబుతున్నారు, ఇది చెబుతున్నారు, అందరం కలిసి సెట్ అయినా సరే మనం పబ్లిక్ పిరమిడ్ నిర్మించుకోవాలని చెబుతున్నారు. నిజంగా సారు మేడం గారి సంకల్పం కూడా ఉంది దీంట్లో. నాకు చాలా సంతోషంగా ఉందండి. పిఎంసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇట్లా ఈ విధంగా మాట్లాడినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదములండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు చేయవలసిన పని చేస్తే రావాల్సింది వస్తుంది మేడం, తప్పనిసరిగా. ఇది విశ్వం చూసుకుంటుంది. ఇంకొక మాస్టర్స్ ఉన్నారు మన దగ్గర, ఈ మధ్య కాలంలో వచ్చి ఇక్కడ ధ్యానం నేర్చుకొని ఎన్నో అనుభవాలు పొందారు. మరి వారి మాటల్లో మనం విందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు, మీ మాటల్లో చెప్పండి సార్.
నేను 25 సంవత్సరాల నుంచి ఇక్కడ వాకింగ్ చేసేవాడిని గ్రౌండ్లో. నేను ఇది చూసి అక్కడ పోర్టికో కింద వాకింగ్ చేసిన తర్వాత కూర్చునేవాడిని. ఒక 3 నెలల 15 రోజుల నుంచి ఇక్కడ జ్ఞానంలో కూర్చుంటాను ఎర్లీ మార్నింగ్. చాలా బాగుందండి. వాకింగ్ స్పీడ్ కూడా పెరిగింది ఇందులో కూర్చున్న కాడ నుంచి. నా పేరు కొండబాల అశోక్ అండి. ఇక్కడ లోకల్లో ఉంటాను నేను. దీనికి నా వంతు సహా ఏదైనా కావాలంటే నేను చేయగలను మొత్తం. దీనికి కూడా నేను ఏప్రిల్లో మంచి ఒక పెద్ద కూలర్ పెడదాం అనుకుంటున్నా అండి. నా ఆధ్వర్యంలో నేను నా సొంతంగా పెట్టిస్తా. దీనికి ఏమైనా కావాలంటే తుమ్మల నాగేశ్వరరావు గారితో ఏదైనా చేపించే ఇది ఉంది నా దగ్గర. అంతే అండి. ఇక్కడున్న వచ్చిన అందరికీ, మేడమ్స్కి, గురువుగారులకి అందరికీ నా ధన్యవాదములు. అంతే అండి, ముగిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మీరు రండి, మీ పేరు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు? కూర్చోండి సార్, మీ పేరు చెప్పండి. నా పేరు అబ్బాస్ అండి. మేము ఖమ్మంలోనే ఉంటాము. అంటే మాది యాక్చువల్గా మాది హైదరాబాదు బోరబండ. అయితే ఉద్యోగరీత్యా ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. అయితే నేను గత కొంతకాలంగా ఇక్కడ వాకింగ్ చేస్తున్నాను. వాకింగ్ చేస్తూ ఉంటే సార్ వాళ్ళు ఇక్కడ మెడిటేషన్ ఉన్నది, ఇక్కడ చేసుకోండి అని చెప్పి సార్ వాళ్ళే పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు ఉండండి అని చెప్పి చెప్తే వచ్చి కొన్ని రోజులు ధ్యానం చేశాను. ఆ తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే మైండ్లో ఉన్న చికాకు కానీ, టెన్షన్ కానీ ఇవన్నీ కొంచెం దూరం అవుతూ అనిపించింది. మళ్ళీ నేను వెళ్ళి మా మిస్సెస్ చెప్పడం, మా మిస్సెస్ తీసుకొని రావడం, మా మిస్సెస్తో పాటు మా పిల్లలు రావడం, ఇట్లా మేము నలుగురం వస్తాం సార్. కానీ ఇక్కడ వచ్చిన కాంచి మాకు చాలా బాగున్నది. ఇక్కడ వాతావరణం కూడా మంచి చెట్ల మధ్యలో ఉన్నది. చాలామంది వస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది. సాయంకాలం పూట మాకు పలహారం కూడా అందిస్తూ ఉన్నారు సార్ వాళ్ళు. చాలా మంచిగా అనిపిస్తుంది. వాటర్ ఫెసిలిటీ కూడా బాగున్నది. ఇక్కడ వాటర్ తాగడానికి కొంతమంది ఇక్కడ వాటర్ తాగుతూ వచ్చి కొంతసేపు ఇక్కడ కూర్చొని ఇక్కడ ధ్యానం చేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ ఇంతకుముందు ఇంట్లో చేసేవాడిని. ఇంట్లో చేస్తే నాకు అంత చికాగా ఉండేది, నిలకడగా కూర్చోలేకపోయేవాడిని. ఇక్కడ నలుగురితో పాటు ఒక 10-20 మంది ఉంటే వాళ్ళతో పాటు కూర్చుంటుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. చాలా బాగున్నాయి సార్ ఇక్కడ. ఇంకా ముందు కూడా ఈ చాలామంది రావాలని, చాలా నేర్చుకోవాలని చెప్పి పిరమిడ్ ఇక్కడ నిర్మించాలని చెప్పి నా ముందే నేను చూస్తున్నాను. చాలామంది వస్తున్నారు, చాలామంది సహాయం చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా సహాయం చేస్తున్నది, అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నది. ఇంకా ముందుకు పోవాలని, చాలామంది ఇక్కడ నేర్చుకోవాలని చెప్పి, వాళ్ళు కూడా మాస్టర్గా ఎదగాలని చెప్పి, వాళ్ళు ఇంకా కొత్త ఇంకా ఎన్నో ఈ పిరమిడ్లు నిర్మించాలని చెప్పి నా ఆశ అండి. నేను కూడా నా వంతు సాయం చేయడానికి రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. అట్లాగే నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ధ్యానం గురించి చెప్పడం కానీ, వాళ్ళని కూర్చోబెట్టడం కానీ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మాస్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అబ్బాస్ గారు రండి, ఇంకొక మాస్టర్ ఉన్నారు మన దగ్గర, వారితో మనం మాట్లాడుకుందాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు అది చెప్పండి. నా పేరు ప్రసాదరావు అండి, ఖమ్మం నుంచి. మన సారు మన వరంగల్లో 2012 నుంచి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో అనేక ప్రోగ్రామ్స్ కానీ సెలబ్రేషన్స్కి అటెండ్ అవుతూ ధ్యానం ప్రచారాలు చేస్తూ, అలాగే ఈ మధ్య మన ఈ మహాకరుణ ఇంటింటా ధర్మ ప్రచార పాదయాత్ర అని ఒక 4 నెలలు మేము ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఇటు పడమటి కనుమల నుంచి హైదరాబాద్ వరకు ప్రచారం చేసినాం. అయితే ఇలాగే మనం అందరం కూడా ధర్మ ప్రచార పాదయాత్రలో శాకాహారము, యోగా, ధ్యానము, ఆత్మజ్ఞానము, పిరమిడ్ శక్తి, అహింసా ధర్మం, ఈ 5 మనం ఫాలో అవుతూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, మరి ఇక్కడ స్టేడియంలో ఎంతోమంది మాస్టర్స్ మనకి చెప్పడం జరుగుతుంది. ఇంకొక మాస్టర్ ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. సార్ రండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు కృష్ణానాయక్ అండి. నేను రోజు వాకింగ్ వస్తుంటాను. నేను టీచర్ని. యాక్చువల్గా నేను 5 డేస్ నుంచి ధ్యానం చేయడానికి వస్తున్నాను. ఈ అట్మాస్ఫియర్ చూసి చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఒకరోజు మా ఫ్రెండ్ వస్తే నేను కూడా చూడటానికి వచ్చాను, కూర్చున్నాను. మాకు గతంలో తరగతులు చెబుతుండే వాళ్ళు కానీ ఇంట్రెస్ట్గా ఎవరు నేర్పడానికి కొంచెం కలవలేదు మాకు. దాంతో ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత చాలా బాగా అనిపించింది. నిన్న మేడం గారు చెప్పారు ఎలా కూర్చోవాలి,
ఎలా స్టిఫ్గా ఉండాలి, దానివల్ల నీ మైండ్ సెట్ ఎలా మారుతుంది. గత 4 రోజుల నుంచి నేను కూర్చోవడం వల్ల నాకు కొంచెం హెడేక్గా ఉండేది, అది కొంచెం ప్యూరిఫైడ్ అయినట్టు అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను రోజు నడపాలనుకుని ఇష్టంతో వస్తున్నాను. ఎన్ని పనులున్నా ఒక గంట సేపు 30 మినిట్స్ ఇక్కడ కూర్చోవాలి అని గోల్ పెట్టుకుని రావడం జరుగుతుంది. చాలా సంతోషం. నాతో పాటు మా మిస్సెస్ని కూడా తీసుకొని రావాలంది. తర్వాత ఇట్లా అట్మాస్ఫియర్ చాలా బాగుంది. దీన్ని ఏర్పాటు చేసిన పిరమిడ్ వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి పిఎంసి ఛానల్ నుంచి చంద్ర గారు ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. అందరికీ నమస్తే అండి. అది ఇందాకలా వచ్చాం, చాలా ఒక 1 అవర్ బ్యాక్. అసలు ఇక్కడ ఈ వాతావరణం చూసినది చాలా ఆనందం అనిపించిందండి. ఎందుకనంటే ఇంత పెద్ద గ్రౌండ్లోని, ఇంత పెద్ద ఆడిటోరియంస్ వీటిల్లోని ఇలాంటి ప్లేస్ దొరకడం అన్నది ఖమ్మంలో నిజంగా చాలా గొప్ప విషయం. దీనికి ఒకసారి అందరూ క్లాప్స్ కొడదామండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఇక్కడ పిరమిడ్ కావాలని అనుకున్నారు కదా, నిజంగా సంకల్పం ఇక్కడ నెరవేరుతుందని క్లియర్గా అర్థమవుతుంది. అది అంతా కూడా మీ అందరి ఎఫర్ట్ కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయండి. ఎందుకంటే అసలు యాక్చువల్లీ ఈ స్ట్రక్చర్ చూసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. జనరల్గా మామూలుగా మనం కూర్చొని చైర్స్ వేసుకొని మెడిటేషన్ చేయడం ఒక ఎత్తు అయితే కనుక, ఇలా పర్మనెంట్గా ఒక స్ట్రక్చర్ వేసి దాన్ని అందరూ ఒక సౌకర్యవంతంగా చేయడం అన్నది మేడం చెప్పారు ఇందాకలా, అంతా కొత్త మంది చాలా మంది వస్తున్నారు కొత్త వాళ్ళలోంచి అని. అది నిజంగా ఒక శుభపరిణామమే మనకి. ఎందుకంటే ఎప్పుడు కూడా పాత నీరుతో పాటు కొత్త నీరు ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రవాహం ఎక్కువగా వేగవంతంగా ఉంటుంది. సో మరింత అభివృద్ధి చెంది ఇక్కడ నిజంగా ఒక పెద్ద పిరమిడ్ వస్తుందని ఆశిస్తున్నానండి. తప్పకుండా అందరికీ కృతజ్ఞతలు అండి మాకు ఈ అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మరి ఖమ్మం ఆధ్యాత్మిక గుమ్మం అంటారు పత్రిజీ గారు. నిజంగా కూడా ఖమ్మంలో ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. ఈ స్టేడియంలో పిరమిడ్ రావడం కూడా గొప్ప విషయం. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం. గత 24-23 సంవత్సరాల నుంచి పత్రిజీ గారు కూడా 2-3 చోట్ల శంకుస్థాపనలు చేశారు. సీక్వెల్ రిసార్ట్స్లో సీక్వెల్ రిసార్ట్స్, అది పబ్లిక్ ప్లేస్, అది అక్కడ కూడా రోజు 4,000 మంది 3,000 మంది గార్డెన్, అది అక్కడ శంకుస్థాపన చేశారు సారే పత్రిజీ గారు. తర్వాత మనకి ఇంకొక చోట కరుణగిరి దగ్గర ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, అక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ 2 చోట్ల 3 చోట్ల శంకుస్థాపనలు అయినాయి, కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కానీ ఈ ఇద్దరు ముగ్గురు కలెక్టర్ల దగ్గర కూడా వెళ్ళాం 24 సంవత్సరాల లోపల, కానీ ఎక్కడ కూడా మనకి పబ్లిక్ ప్లేస్ దొరకలేదు. కానీ ఇక్కడ మెడిటేషన్ చేసుకోమని మనకైతే ఇచ్చారు. పోయినసారి యోగా డే అప్పుడు అన్ని ఆధ్యాత్మిక యోగా మెడిటేషన్ ఆధ్యాత్మిక సంస్థల ద్వారా పోయినసారి అదే కలెక్టర్ గారు ఈసారి కూడా జూన్ 10వ తారీఖు నుంచి మెడిటేషన్ చేసుకోమని మనకి ఇది అవకాశాన్ని కల్పించారు. ఇది మనము సంకల్పం చేసి జూన్ 10 నుండి ఇలా ఇంతమందితో మెడిటేషన్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకి స్టాండర్డ్గా మనకి పబ్లిక్ పిరమిడ్ వస్తుందని మనకి గట్టి సంకల్పం, ఒక దివ్య సంకల్పం. ఇక్కడ రోడ్డుకి ఇంత మధ్యలో ఈ స్టేడియంలో రోజు 5,000 మంది వాకర్స్ అంటే నిజంగా కూడా గ్రేట్ విషయం. ఎక్కడికో మనం వెళ్ళి జనాలను ఎత్తుక్కొని వాళ్ళకి ధ్యానం చెప్పడం కాకుండా ఎంతోమంది వస్తారు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది. అందులో ఒకటి వాకర్స్ అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు ఖాళీగా కూడా ఉంటారు, వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు. ఇంత చక్కటి ప్లేస్లో ఈ పిరమిడ్ రావడం చాలా అద్భుతం, ఆనందదాయకం. మరి ఈ చక్కటి పిరమిడ్ ధ్యాన మందిరానికి ఒకసారి మనం గట్టిగా క్లాప్స్ కొడదాం. దీన్ని నిర్వహిస్తున్న మన మేడం తులసి మేడము, ఉమామహేశ్వరరావు గారు, మరి కృష్ణ గారు, మరి శ్రీనివాసరావు గారు, దీనికి మరి కోటేశ్వరరావు గారు మెసేజ్ కూడా పెట్టిండు. దోమలకి అవన్నీ కూడా స్వచ్ఛ భారత్ స్వస్థ భారత్ అని చెప్పేసి మరి ఎంతోమంది, ప్రమీల మేడము, దీనికి పేరున మన పురుషోత్తం గారు, దీనికి వర్క్ చేసిన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి గట్టిగా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం, గట్టిగా క్లాప్స్ కొడదాం. ఇంత చక్కటి ప్లేస్లో మనకి పబ్లిక్ పిరమిడ్ కోసం మనం చక్కటి సంకల్పం చేసి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి నిజంగా కూడా ఇది గ్రేట్ విషయం. కాబట్టి ఇది మనం రేపు జరిగే సెప్టెంబర్ 16 నుంచి 21 7 రోజులు జరిగే ఈ ప్రోగ్రాంకి కూడా మనం అందరం కూడా ఇక్కడి నుంచి కూడా ఎంతోమంది ఈ 900 మందికి కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి. అందరినీ కూడా అక్కడికి తీసుకొస్తే అక్కడ కూడా ఆ యజ్ఞంలో మనం సంకల్పం చేసుకుంటే అద్భుతంగా ఇక్కడ పిరమిడ్ వస్తుంది. ఇంత మంచి అవకాశం మనందరికీ కూడా ఈ పిఎంసి వాళ్ళకి హృదయపూర్వక ధ్యానవందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరి ముందు ఇప్పుడు పిఎంసి ఎండి గారు ఉన్నారు, ఆనంద్ గారు, వారి మాటల్లో ఇందాం. మరి వారు తిరుపతిలో జరుగుతున్న ధ్యాన యజ్ఞానికి మనకి ఇన్విటేషన్ చేయడానికి వచ్చారు ఖమ్మం జిల్లా. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఇది చూడటం వల్ల మరి సారు ఎంతో సంతోషపడి దీన్ని మాటలో చెప్తారు. సార్ మాటలో ఇందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం.
ఈరోజు మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేసు మన మాస్టర్లు చెప్పారు, ఇదొక స్టేడియంలో రోడ్డు ప్రక్కన ఉంది. పత్రి సార్ చెప్పేవారు, సారు ఒక పాట రూపంలో కూడా చెప్పారు, ఎండలోన ధ్యానం అంట, వానలోన ధ్యానం అంట, బడి కాడ ధ్యానం అంట, గుడి కాడ ధ్యానం అంట, ఎక్కడైనా ధ్యానం అంటారో, ఎప్పుడైనా ధ్యానం అంటారో. ఇప్పుడు టైం 8 పైన అవుతుంది. ఇక్కడ ఒక 5-6 మంది పిరమిడ్ మాస్టర్లు కలిసి ఇంత ఒక మహా అద్భుతాన్ని చేశారు. నిజానికి రోడ్డు పక్కన, ఇది జస్ట్ మీరు చూస్తున్న ఈ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దీని పక్కనే రోడ్డు ఉంది. ఈ రోడ్డు పక్కన ఇంత బ్యూటిఫుల్గా తయారు చేసి ఇక్కడ ధ్యానాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని వందల మంది ఇక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకుంటున్నారు. ఇది చూసిన వెంటనే ఎంతో స్ఫూర్తి కలిగింది. అందుకే ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ చూడాలి. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మనం ఈ విధంగా ఈజీగా మనం ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు. పబ్లిక్ ప్లేస్లో గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు ఈ ప్లేస్ని. మరి దీన్ని నిర్మించడం ఒక ఎత్తు అయితే, దీన్ని చక్కగా నడపడం ఇంకొక ఎత్తు. ఏదైనా ఒక కట్టడం చాలా సులభం, ఒక వెహికల్ కొనడం చాలా సులభం, ఒక ఇల్లు కట్టడం చాలా సులభం, దేనైనా నిర్మించడం చాలా సులభం. కానీ దాన్ని మెయింటైన్ చేయడమే కష్టం. మరి నిర్విరామంగా అద్భుతంగా ఇక్కడ ఇంత శక్తితో ఇది అలరారుతోందంటే దానికి కారణం దీన్ని మెయింటైన్ చేస్తున్న ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరూ. సో ఖమ్మం జిల్లా నిజంగా పిఎస్ఎస్ఎంలో ఒక గొప్ప శిఖరాన్ని అధిరోహించింది. ఇది ప్రతి జిల్లాకు ఒక రోల్ మోడల్, ప్రతి మండలంకు ఒక రోల్ మోడల్, ప్రతి గ్రామానికి ఒక రోల్ మోడల్, జిల్లా కాదు స్టేట్కు కూడా రోల్ మోడలే. సో మాస్టర్స్, దీన్ని మనం చక్కగా చక్కటి స్ఫూర్తితో మనం దీన్ని తీసుకుందాం. మన ప్లేసెస్లో కూడా ఈ విధంగా ఫస్ట్ ఒక అవసరం అనేది ఏర్పడితే ఆ అవసరం అన్నింటినీ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కూర్చోవాలి అంటే కుర్చీలు వచ్చాయి, పిరమిడ్లు ఉంటే బాగుంటుంది అనుకుంటే పిరమిడ్లు వచ్చాయి, దోమలు కుడుతున్నాయంటే ఒక జాలరీ వచ్చింది, కలర్ బాగుంటుంది అంటే ఒక కలర్ వచ్చింది, దీనిపైన వర్షం నీళ్లు పడుతున్నాయంటే ఒక తార్పాలు వచ్చింది. అట్లా అవసరం అన్నింటినీ తెచ్చేసింది. ఫ్యాన్లు ఉంటే బాగున్నాయి అనుకుంటే దానికి కరెంటు కావాలా, కరెంటు వస్తే ఫ్యాన్లు ఇస్తామంటే కరెంట్ వచ్చింది, ఫ్యాన్లు వచ్చాయి. అవసరం అన్నింటినీ ఏర్పాటు చేసేసింది. కాబట్టి మాస్టర్స్, మనం ఆ అవసరాన్ని గుర్తించేలా ఆ అవసరం అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా జరగాల్సిన పనులన్నీ జరుగుతాయనే దానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. నా లోపల ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. ఈ ప్లేస్ను చూస్తే పత్రి సార్ చెప్పిన వాక్కు అక్షర సత్యమైంది. ఈరోజు ఇంటిలో ధ్యానం కాదు, బడిలో ధ్యానం కాదు, రోడ్డు పక్కన ధ్యానం. ఇది రోడ్డు పక్కన ధ్యానం అని సార్ చెప్పలే, కానీ వీళ్ళు చేసేశారు. సో ఇక్కడ ఆ ప్రకృతి సంకల్పం అయితే దిగుతుంది, ఇక్కడ దిగాల్సింది, ఎక్కడ అవసరమైతే అక్కడ వచ్చేస్తుంది. బట్ ఎస్ అమ్మా, ప్రకృతికి ఏం అవసరమో అది చేయించుకుంటుంది మనతో, మనం దానికి అలైన ఇవ్వడమే. ముఖ్యంగా ఇక్కడ ఉన్న దీనికి కారణమైన ప్రతి మాస్టర్కి పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే మాస్టర్స్, సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు మహతి ఆడిటోరియం తిరుపతిలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో అంగరంగ వైభవంగా అద్భుతమైనటువంటి అఖండ ధ్యానానికి వేదిక అయింది. తిరుపతి సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు సుమారుగా 5,000 మంది కూర్చొని ధ్యానం చేసే ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరిగాయి. మహతి ఆడిటోరియం హాల్లో ఒక 1,500 మంది, ఆ హాల్ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు ఒక 500 మంది, హాల్ బయట
ప్రాంగణంలో హాల్లోనే ఎల్ఈడీలు అన్నీ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడ ఒక 500 మెంబర్స్, అంటే మహతి ఆడిటోరియం ఇన్సైడ్ ఒక 2500 మెంబర్స్ని, ఆ మహతి ఆడిటోరియం చుట్టూ మనం జర్మన్ టెన్స్ వేస్తున్నాము. చుట్టూ ఒక 2500 మందితోటి మొత్తం 5000 మంది ధ్యానం చేయడానికి అనువుగా మనం అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పెయిడ్ అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్ రెండూ ఉన్నాయి మనకు. అక్కడ అకామిడేషన్ అంతా అద్భుతంగా ఏర్పాట్లు జరిగాయి. మనకు కడతాల్లో మన పత్రిజీ ధ్యాన మహాయాగానికి శ్రీ వైష్ణవి క్యాటరర్స్ వాళ్ళు చక్కగా మనకు భోజన ఏర్పాట్లన్నీ చూస్తారు. అదే వైష్ణవి క్యాటరర్సే ఈసారి తిరుపతిలో కూడా భోజన ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. మొత్తం ప్రతి మెంబరు ఈ ఏర్పాట్లలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం నుంచి మరి శైలజ మేడం, ఈ ఖమ్మం జిల్లా నుంచి ది పిఎంసి ట్రస్ట్కు ట్రస్టీగా ఎన్నుకోబడినటువంటి పాల్వంచ హనుమంతరావు గారు మరి ఎంత అద్భుతమైన సేవలు అందిస్తున్నారో. పిఎంసి ఛానల్కు వీరిద్దరూ అందిస్తున్నటువంటి సేవలు మాటల్లో చెప్పలే, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం మన మాస్టర్స్కి. అండ్ మరి పులి రామ్మోహన్ రావు గారు అయితేనేమి, హరిబాబు గారు అయితేనేమి, బండి శ్రీనివాసరావు గారు అయితేనేమి, ఈ ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్గా ఉండి మరి కంపెనీ యొక్క ఈ ధ్యాన మహాయజ్ఞం తలపెట్టినటువంటి యజ్ఞానికి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా కంపెనీకి ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరూ కూడాను, సుబ్బారావు గారు అయితేనేమి, కృష్ణమోహన్ గారు అయితేనేమి, తటవర్తి వీరరాఘవరావు గారు అయితేనేమి, సిద్ధ నాగేశ్వరరావు గారు అయితేనేమి, పొట్లూరి రాంబాబు గారు అయితేనేమి, వారి యొక్క సేవలు మామూలుగా లేవు, మాటల్లో చెప్పలేం. అదేవిధంగా మరి ది పిఎంసి ట్రస్ట్ ట్రస్టీలందరూ, ముఖ్యంగా భూపతిరాజు గారు, అండలూరు వెంకటేశ్వరరావు గారు, మరి పాల్వంచ హనుమంతరావు గారు అయితేనేమి, ధ్యాన జగత్ మాధవి అక్క, అలాగే వాణి మేడం, సెక్రటరీ వాణి మేడం, శేషరత్నమ్మ గారు, అందరికంటే ముఖ్యంగా మరి దాట్ల హనుమంతరాజు గారు, ఎంత అద్భుతమైనటువంటి వర్క్ చేస్తున్నారో మాటలో చెప్పలేం. అన్ని ఏర్పాట్లు అద్భుతంగా జరిగాయి. సో మనం ఇంకొక 13 రోజుల్లో మన యజ్ఞం ప్రారంభం అవ్వబోతోంది. అందరూ ఈ యజ్ఞానికి రావాలని మీ అందరికీ కూడా పేరు పేరున ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోను దీన్నే ఆహ్వానంగా భావించి మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మనందరం చక్కగా అఖండ ధ్యానంలో పాల్గొందాం. గురువుల ప్రబోధాలు, సైంటిస్టుల వర్క్షాప్లు, పైమ మాస్టర్స్ యొక్క అనుభవాలు, కల్చరల్ యాక్టివిటీస్, ఇలా ఒకటి కాదు ఎన్నో మేళవింపుతో జరుగుతున్నటువంటి ఈ మహాయజ్ఞంలో మనందరం భాగస్వాములం అవుదాం. అందరం చక్కగా యజ్ఞంలో పాల్గొందాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. థ్యాంక్ యూ వెరీ మచ్.